హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇలా వర్షం వచ్చినప్పుడు ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా ఫుడ్. అలాంటిదప్పుడు మనం ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుని తిన్నామంటే బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే తినొచ్చు. ఇంట్లోనే చేసుకుంటే నీట్గా అలాగే టేస్టీగా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక 3 గుడ్లు తీసేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక 3 గుడ్లు కానీ 4 గుడ్లు కానీ వేసుకోవాలి. 4 గుడ్లు వేసుకున్నాను. కొంచెం మిరియాల పొడి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఎగ్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అవ్విన తర్వాత ఆమ్లెట్ కింద వేసేసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్ అవ్విన తర్వాత తిప్పుకోవాలి. వెంటనే తిప్పేస్తే చిన్న చిన్న ముక్కల్లా వస్తాయి. అదే కొంచెం స్ట్రాంగ్ అవ్విన తర్వాత అయితే కొంచెం పెద్ద ముక్కల్లాగా వస్తాయి. మనం బయట తినే వాటిలో వాడినవే వాడుతూ ఉంటారు ఆయిల్స్. మనం ఇంట్లోనే చేసుకుంటే బయట తినేవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. దానిలో టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. దానివల్ల హెల్త్కి చాలా ప్రాబ్లం. అంతేకాదు ఆయిల్స్ కూడా వాడినవే వాడుతూ ఉంటారు కదా, దానికోసం మరి మనం అది తినకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే హెల్త్కి ఎంతో మంచిది. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి. మనం కారం వేయం కాబట్టి ఇదే ఘాటుగా ఉంటుంది. ఒక 3 పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు క్యారెట్, ఒక 1/2 కప్పు పైనే క్యాబేజ్ తురుము వేసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. సగం వేగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. సిమ్ కానీ మీడియం కానీ పెట్టామంటే కనుక వాటర్ వచ్చేస్తుంది కూరగాయల్లోంచి. ఇప్పుడు రైస్ వేసేసుకుని 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు వెనిగర్, ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఈ 3 వేసేసిన తర్వాత రైస్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్లోనే. మనం రైస్ కుక్కర్కి వాడే కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతోటి 2 కప్పుల రైస్ ఇది. 2 కప్పుల రైస్కి ఇలా మెజర్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తగినంత సాల్ట్ వేసేసుకుని అలాగే ఇప్పుడు ఎగ్గ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. అడుగు మందంగా ఉంటే పాత్ర పెట్టుకోవాలి. దీనికోసం మనం హై ఫ్లేమ్లో వేయించాం కాబట్టి. వీటితో పాటు రైస్ కూడా బాగా వేగుతుంది. ఇంక వేరే మసాలాలు ఏమీ అవసరం లేవు. కావాలంటే కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చు. ఇంకా స్పైసీ ఘాటు కావాలంటేనే వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. మామూలుగా అయితే వేయరు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పచ్చి ఉల్లిపాయ వేసుకుని తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.